బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి వాహనంతో ఢీకొట్టడం, ఏం జరిగిందో తెలుసుకునేలేపై వాహనంలోంచి గుండాలు దిగడం, బైక్ నుంచి పడ్డవారిని కత్తులతో పొడిచి చంపేయడం. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువ కనిపిస్తాయి. సరిగ్గా ఇలాంటి మర్డరే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. ఒక్కటంటే ఒక్క నిమిషంలో మర్డర్ చేసి ఎస్కేప్ అయ్యారు హంతకులు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. బైక్ పై వెళుతున్న వ్యక్తిని వెనక నుంచి ఓ ఆటో వచ్చి ఢీకొట్టింది. ఆటోలోంచి దిగిన రౌడీలు బైక్ పై నుంచి కింద పడ్డ వ్యక్తిని కత్తులతో విచక్షణ రహితంగా నరికేశారు. పట్టపగలు ఓ వ్యక్తిని రౌడీలు పొడిచి చంపేస్తుంటే జనం భయంతో చూశారు తప్ప అడ్డుకోలేదు. సినిమాల్లో కనిపించే మర్డర్ సీన్ పట్టపగలు కనిపించేసరికి ఏలూరు జనం వణికిపోతున్నారు. చనిపోయిన వ్యక్తి రౌడీ షీటర్. పేరు కంచె నరేంద్ర, కృష్ణ అలియాస్ పెద్ద కృష్ణ. అతడికి పాత కక్షలున్నాయి. ఉదయం 10 గంటలకు పాన్ షాప్ దగ్గరికి వెళ్లి మల్లేశ్వరరావుతో కలిసి బైక్ పై వస్తుండగా ఆటో వచ్చి ఢీకొట్టింది. ఒక్కటంటే ఒక్క నిమిషంలో ఆటోలో వ్యక్తులు కృష్ణను చంపేసి పరారయ్యారు. మృతుడు బొట్టు గంగాధర్రావు హత్య కేసులో ప్రధాన నిందితుడు. పెద్ద కృష్ణ తమ్ముడిపైన గతంలో హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు పెద్ద కృష్ణను పట్టపగలే చంపేశారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. దసరా పండుగ వాతావరణంలో నుంచి బయటపడుతున్న సమయంలో నడి రోడ్డుపై జనావాసాల మధ్య జరిగిన ఈ హత్యతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్ద కృష్ణతో కలిసి బైక్ పై వచ్చిన స్నేహితుడు మల్లేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో 2 రోజుల్లో నిందితులను పట్టుకుంటామంటున్నారు పోలీసులు. అతని మీద కత్తులతోటి అటాక్ చేశారు. దానివల్ల ఆయన చనిపోయారు. ఈ కేసులో మన పోలీస్కి కొన్ని లీడ్స్ ఉన్నాయి, కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ లీడ్స్లో మేము పని చేస్తున్నాము. విదిన్ 48 అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో కేసు మేము డిటెక్ట్ చేసుకుని మీ అందరికీ తెలియచాం. ఏలూరులో పట్టపగలు హత్యలు కలకలం రేపడం కొత్తేమీ కాదు. గతంలో ఏలూరు పట్టణంలో పట్టపగలే లాయర్ హత్య సంచలనం సృష్టించింది. షాపులో కూర్చున్న లాయర్ను కత్తులతో నరికి పారిపోయారు దుండగులు. ఓ సెటిల్మెంట్ వివాదంలో లాయర్ హత్య జరిగింది. ఇప్పుడు పట్టపగలే రౌడీ షీటర్ ప్రాణాలు తీశారు ప్రత్యర్థులు. నివురు గప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలే ఈ హత్యలకు కారణమవుతున్నాయి. ఈ ఘటనలకు కొనసాగింపుగా మరిన్ని హత్యలు జరుగుతాయేమోనని భయపడుతున్నారు ఏలూరు వాసులు. పాత కక్షలతో రగిలిపోతున్న ముఠాలు ఎలాంటి దారుణాలకు ప్లాన్ చేస్తున్నాయో అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.